కేవీఆర్ 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 ఆయన గుర్తించేప్పుడు నువ్వేరా రెండో గుండెకాయ ఎడ్చున్నా రైట్ చూడ శేఖరన్న చూడ రైట్ ఒక్క సెకండ్ కానీ చూడండి రా ఇంకా ముందర కూర్చేస్తాం తీసుకురా ఉన్నా ఉన్నా ఎడ్చున్నా నువ్వు కూడా చున్నా అందరికీ ఉండాలి నీళ్ళు ఏ పక్క సంవత్సరాలు అయింది.
ఆయన మా ముందర లేకపోవడానికి అందరూ కూడా చింతిస్తున్నాం. మన మధ్యలో తిరుగుతూ ఉండి మనంతా కూడా ఈ ఒక 6 నెలల ముందే కూడా మన అందరిలో కార్యక్రమంలో అందరితో ఉండి కూడా అర్ధ గంటలో ఈ మరి స్ట్రోక్తో ఎక్కువడం మనందరికీ కూడా దిగ్భ్రాంతిని గురి చేశారు. కాబట్టి ఆయన లాంటి నాయకుల్ని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి లోటు. ఇలాంటి నాయకులు మరి ఎప్పుడు కూడా మనందరిలో ఆయన స్ఫూర్తి మనందరిలో ఉండి ఆయన స్ఫూర్తితో మనమందరూ కూడా ఆయన మా మార్గంలో ప్రజలందరికీ సేవలు అందించి ఈ అభిమానం చూస్తూ ఉంటే అందరికీ కూడా అందరూ మనం వచ్చిన రోజు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుంటున్నాం. ఇంత అభిమానులందరూ కూడా అన్నదానం చేస్తున్నారు. ప్రజలందరూ వాళ్ళందరికీ వాళ్ళే కూడా స్వతహాగా వచ్చి ఆయన అభిమానాన్ని చాటుకుంటున్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తితో మనం అందరూ కూడా పల్మనేరు రూరల్ మండలంలో ఇంకెప్పుడు కూడా ఎన్నటికీ కూడా తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఉండాలని ఆయన ఆశీస్సులు మా అందరిపైన ఎప్పుడు ఉండాలని తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా మేము స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా గ్రామ పంచాయతీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనకి పండగ వాతావరణం. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి కొలమాసనపల్లి ఈరోజు అభివృద్ధి పథంలో సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, ట్యాంకులు కానీ, బోరు మోటార్లు కానీ ఈరోజు కూడా ఇక్కడ 40 సంవత్సరాల తెలుగుదేశం కంచుకోటగా ఉండిందంటే అది పెద్ద ఆయన కృషి వల్లే. ఇది అందరూ చెప్పుకోదలిసాం. మేము కూడా సర్పంచ్గా కానీ, బాబు కానీ, ఇక్కడ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఈరోజు సుఖంగా సంతోషంగా ఈ కొలమాసనపల్లిలో బాగుండారంటే పెద్ద ఆయన చదవాలి. ఈరోజు పెద్ద ఆయన ఇక్కడ లేదానికి చాలా బాధాకరం. ఆయనకి 71వ సంవత్సరం. ఆయన సర్పంచ్గా, జెడ్పీటీసీగా, మండల వైస్ ఎంపీపీగా ఇన్ని సేవలు అందించినాడు. ఈరోజు మనందరి మధ్యలో లేక చాలా బాధాకరం. చెప్పుకోవాలంటే మాటలు రావడంలే. మేమంతా ఈరోజు బాగున్నామంటే ఆయన వల్లనే ఈ కొలమాసనపల్లిలో. అందుకనే ఈ అవకాశం చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.